नाजरीन आदाब, मधुर एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। ज़िले नरमल के शहर भैंसा में बीजेपी टाउन सदर और कौंसलरों के ज़ेर सरपरस्ती में गांधी जी के मुजस्मे के सामने हुजूराबाद ज़मनी इंतखाबात में भारी अक्सरियत से कामयाबी हासिल करने वाले बीजेपी उम्मीदवार राजेंद्र को मुबारकबाद पेश करते हुए भैंसा बीजेपी कायदीन की जानिब से जश्न मनाया गया। బట్టి సంజయన గారి నాయకత్వం, బట్టి సంజయన గారి నాయకత్వం, మేడం రమాదేవి గారి నాయకత్వం, ఈటెల రాజేందర్ అన్న గారి నాయకత్వం. ఈరోజు నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో పట్టణ కమిటీ మరియు కౌన్సిలర్లు, జిల్లా పదాధికారుల ఆధ్వర్యంలో ఈ హుజురాబాద్ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన మన రాజేందర్ అన్న గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ బైంసా పట్టణం నుండి ఈ ముదోల్ నియోజకవర్గం నుంచి ఎవరైతే కార్యకర్తలందరూ పోయి శ్రమించి 15 రోజుల వరకు అక్కడ కష్టపడి మేడం రమాదేవి గారి ద్వారా ఆమెతో వెళ్ళి చేసిన పనికి ఫలితంగా ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన ఫలితము. ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబ నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నీతి నిజాయితీతో ఓటు వేసి ఈటెల రాజేందర్ అన్నకు గెలిపించినందుకు ప్రజలందరికీ, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనలు చేస్తూ మీరందరి గెలుపు ఈటెల ఒక్కరి గెలుపు కాదు, భారతీయ జనతా పార్టీ గెలుపు అంటే మీ ప్రజలందరి గెలుపు. చెంపపెట్టుగా తెలంగాణలో నడుస్తున్న అవినీతి రాజ్యం ఏదైతే యువతకు ఇప్పటి వరకు ఆశలు చూపిస్తూ యువతకు ఒక్క జాబ్ కూడా ఇయ్యలేదు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూనే ఇప్పటి వరకు పాలన కొనసాగిస్తూ మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ గారికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పటి నుంచన్నా మనకు తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దుతే సరే, లేకుంటే వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మేము తెలంగాణను కూడా సాధించుకుంటాం. మేము జై భారత్ మాతాకి, భారత్ మాతాకి.